అందరికీ నమస్తే అండి. నేను మీ సౌజన్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ శక్తి ఆరాధన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నవరాత్రులు కదా అని ఒక చిన్న వీడియో మీకోసం. ఈ 9 రోజులు కూడా మనం అమ్మవారి యొక్క పూజలు, అలంకారాలు, నైవేద్యాలతో అమ్మవారి ధ్యాసలోనే మునిగిపోయి ఉంటాము. ఆవిడ శక్తి స్వరూపిణి. ఆ శక్తిని ఎలా శరణు వేడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఆ శక్తిని ఎలా పొందాలి అనేది మనకు తెలిసి ఉండాలి. నవరాత్రుల్లో ఏ ఒక్క రోజైనా అందరూ తప్పకుండా అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ పెట్టడమో, నిమ్మకాయ దండను సమర్పించడమో చేస్తారు. కానీ నేను మహిషాసుర మర్దిని రోజు మాత్రం అమ్మవారికి తప్పకుండా వేప ఆకులు నిమ్మకాయతో కలిపిన ఒక మాలని అమ్మవారికి సమర్పిస్తాను. ఎందుకు ఆ రోజు నిమ్మకాయ దండను సమర్పిస్తాను అంటే, చండీ సప్తశతిలోని ఒక కథను చిన్నగా స్మరించుకొని అమ్మవారికి నేను ప్రార్థన చేసి చక్కగా అమ్మవారిని భావనతో, ఆర్తితో ఆ నిమ్మకాయ దండని సమర్పిస్తాను. ఎలా అంటే, రాక్షసుల వల్ల దేవతలకు కష్టాలు వస్తే అమ్మవారు ఆ రాక్షసులందరినీ అంతం చేసి వారి యొక్క శిరస్సులను మెడలో హారంగా ధరిస్తుంది. ఆ రూపమే ఈ నిమ్మకాయల మాల. అయితే మన జీవితంలో అనేక సంఘటనల వల్ల వచ్చే ఆపదలను అంతం చేసి మన ప్రార్థనని ఈ నిమ్మకాయల రూపంలో స్వీకరించమ్మా అని భక్తి భావంతో వేడుకోవాలి. అమ్మవారు కూడా తప్పకుండా అనుగ్రహిస్తుంది. తర్వాత ఇలా నిమ్మకాయలన్నిటినీ ఫస్ట్ దండగా చేసుకోండి. ఇంట్లో అమ్మవారికి చిత్రపటానికి మాల సమర్పించాలి అనుకున్నప్పుడు ఒక సంఖ్య, టెంపుల్కి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకో సంఖ్యని వాడాలి. టెంపుల్కి అయితే 108 కానీ ఎన్నైనా వేయచ్చు. ఇంట్లో వేయాలి అనుకున్నప్పుడు ఒక్క నిమ్మకాయ దండ కూడా వేయచ్చు. 1 లేదా 7, 11 అంతే. అంతకు మించి మనం ఇంట్లో వేయకూడదు. నేను వేప ఆకులు ప్లస్ నిమ్మకాయలు 2 కలిపి మాలగా వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఎన్నో రకాల స్తోత్రాలు చదువుతాము, లలితా సహస్రనామాలు, సౌందర్యలహరి పారాయణాలు చేసుకుంటాము. ఇవంతా కూడా ఈ మాల అనేది శాంతికి ప్రక్రియ. అందుకనే నేను మొదటి రోజన్నా వేస్తాను, అష్టమి, నవమి, దశమి అన్న వేస్తాను, మహిషాసురమర్దిని రోజన్నా వేస్తాను. కానీ తప్పకుండా వేస్తాను. మీరు వీడియోలో చూసినట్టుగా వేప ఆకులన్నీ తెచ్చి కడిగి చక్కగా తుడిచి ఒక కింద నుంచి ఆకులన్నీ తెంపేసి పైన ఒక 3 మాత్రమే ఉండేటట్టు చేసి వాటిని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్లోనే మనం ఒక దారానికి అన్ని నిమ్మకాయలు గుచ్చుకున్నాం కదా, దాని తర్వాత 3 వేప రెమ్మలను తీసుకొని ఒక పువ్వులాగా ఇలా మాల కట్టాలి. దాని తర్వాత ఇంకొక 3 రెమ్మలు, అలా ఇంకొక 3 రెమ్మలు, ఇలా వేప రెమ్మల్ని 3 లేదా 4 సార్లు ఇలా కలిపి మళ్ళీ దాని తర్వాత ఇంకొక నిమ్మకాయని మళ్ళీ తీసుకోవాలి. ఇలా మీరు మాల మొత్తం మీరు ఎన్ని నిమ్మకాయలు పెట్టుకున్నారో ఇక్కడ అక్కడి వరకు మీరు మధ్యలో ఇలా వేపరెమ్మలు నిమ్మకాయ, వేపరెమ్మలు నిమ్మకాయ ఇలా చేసుకుంటూ వెళ్తే దండ చక్కగా ఉంటుంది. అమ్మవారికి కూడా అందంగా అలంకరించినట్టు ఉంటుంది. అమ్మవారికి శాంతికి చిహ్నంగా, శాంతికి అమ్మవారు శాంతించడం కోసం మనం ఇది అమ్మవారికి నిమ్మకాయ మాలని సమర్పిస్తాము. సరే కదండి, వేప ఆకుల నిమ్మకాయల మాల అందరూ కూడా అమ్మవారికి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అమ్మవారి కోసం చేసిన ఈ మాలని మీరందరూ కూడా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేస్తారు కదా? శ్రీమాత్రే నమః. స్వస్తి.